రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం అమలుపై ఇంటింటికి వెళ్లినప్పుడు విశేష స్పందన లభించిందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 26వ డివిజన్ పప్పుబజార్, గాంధీ రోడ్, పత్తివారి వీధి ప్రాంతాల్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల 27వ తేదీ నుంచి రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం విజయాలపై ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుతో పాటు ఒంగోలులో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేశామని అన్నారు. ప్రధానమంత్రి మోడీ పర్యటన దృష్ట్యా తాను లేకపోయినా స్థానికంగా అన్ని డివిజన్ నాయకులు కలిసి పనిచేశారని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లిన సందర్భంలో ఏదో ఒక పథకం అందిందని చెబుతున్నారని, కొంతమంది పింఛన్ అడిగారని అన్నారు. అది కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఒంగోలులో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, నగరపాలక సంస్థ ఏర్పడి 150 సంవత్సరాలైందని, అందుకు సంబంధించి అభివృద్ధిపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించబోతున్నామని తెలిపారు. మెగా డిఎస్సిపై వైసీపీ రాద్ధాంతం చేస్తుందని, ఉద్యోగాలు భర్తీ చేసి అందరూ ఉద్యోగాలు చేస్తుంటే వైసీపీ మాత్రం ఉద్యోగాలు తీసేసేందుకు ప్రయత్నం చేస్తుందని, వారు చేసే మోసపూరిత కార్యక్రమాలపై స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, నగర పార్టీ అధ్యక్షుడు మదన్, 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రవితేజ, డివిజన్ అధ్యక్షులు ఉమా, అజయ్ బాబు, కొల్లిపల్లి సురేష్, వినోద్, కొప్పురావురి సురేష్ బాబు, రేవంత్, పల్లపోతు దుర్గాప్రసాద్, తాత ప్రసాద్, సింగరాజు రాంబాబు, శ్రీరామ్మూర్తి, కొల్లా ప్రభాకర్, బేతంశెట్టి శైలజ, నంబూరి శ్రీను, పెద్దిశెట్టి వరలక్ష్మి, పావని బాలకృష్ణ, యశ్వంత్, కాశీరావు, మోహన్, రాజు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రజల కొరకు పుట్టిన సేవకుడు. చూద్దాం కానీ రెండోది కర్నూలు రోడ్లో నవతా సుబ్బారావు షాప్.
మన రాష్ట్రం అంతా కూడా 27వ తారీఖున ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆ రోజు లాంచ్ చేయడం జరిగింది. 27, 28 ఆ 2 రోజులు మనం టౌన్లో తిరిగేసిన తర్వాత మళ్ళా మాకు 28 వైజాగ్ అక్కడ పిఎం గారి ప్రోగ్రాంలో అక్కడ మమ్మల్ని ఇన్ఛార్జిగా వేసిన తర్వాత గాజువాక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేస్తే వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళా నేను రావటం, అదేవిధంగా ఇవాళ 26వ డివిజన్లో పప్పు బజారు, అదేవిధంగా గాంధీ రోడ్డు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల్లోకి తిరగడం జరిగింది. ప్రజల్లో కూడా మేము ఒకటే వాళ్ళని అడుగుతున్నాం, ప్రజలు ప్రతి ఇంటికి వెళ్తున్నాం. రాష్ట్రంలో చేసిన పాంప్లెట్ ఏదైతే పథకాల మీద ఉందో దాన్ని ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత మేము చేసిన పాంప్లెట్ మన ఒంగోలులో మేము చేసిన ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాని పాంప్లెట్ కూడా ఒకటి ప్రజలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చినప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఒకటే, ఎలా ఉన్నారు, మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏదైనా శానిటేషన్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయని అడిగితే నేను తిరిగిన బజార్లన్నింటిలో కూడా ఒకరు ఇద్దరు పెన్షన్ కావాలని చెప్పేసి అడిగారు. పెన్షన్ది కూడా అది తప్పితే మిగతా వాళ్ళంతా కూడా మేము సంతోషంగా ఉన్నాం, సాటిస్ఫాక్షన్గా ఉన్నాం. ఈరోజు ఎక్కడా కూడా మాకేం ఇబ్బందులు లేవని చెప్పేసే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో చూసాం. ప్రజల ముఖాల్లో కూడా ఒక ఆనందంగా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఎక్కడా కూడా గొడవలు కానీ, గంజాయి కానీ, కబ్జాలు కానీ ఇలాంటి వాతావరణం ఎక్కడా లేదు. ఈరోజు పూర్తిగా కూడా ప్రజలు కూడా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఒంగోలు ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ మధ్య 2 రోజుల ముందు కూడా ఒక పేపర్లో చూశాను, రౌడీయిజంగా ఇక్కడ అక్కడక్కడ గలాటాలు జరుగుతున్నాయి అని చెప్పేసి దాన్ని కూడా రేపు మీటింగ్ పెట్టాను పోలీసులందరితో కూడా పెట్టి దాన్ని కూడా యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా కూడా అలాంటిది కూడా జరగకుండా శాంతియుతంగా ఉండే విధంగా దాని కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రంలో దగ్గర ఈ 9 రోజుల్లో 25 లక్షల కుటుంబాల ఇళ్ళకి ఈరోజు పోవటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉండే కార్యక్రమాల్లో మనం ఉండే పథకాల్లో కానీ ఏదైతే మనం ప్రామిస్ చేసామో అవన్నీ ఇస్తున్నాం. ఒకరు ఇద్దరు పెన్షన్స్ కూడా రాలేదని చెప్పేసి బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు 2400 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అవి కూడా ఈ తొందరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. దాన్ని కూడా ఆన్లైన్లో పెట్టుకోమని చెప్పేసి కూడా పెట్టి దాన్ని ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా నీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండేది ఇంకా మనకు ఉండేటప్పుడు రాష్ట్రంలో కూడా ఈరోజు మనకి ఇంటింటికి తెలుగుదేశంలో కూడా 8వ స్థానంలో ఉన్నాం. మనకి ఎక్కడెక్కడ కార్యకర్తలు కూడా మన తెలుగుదేశం పార్టీ కానీ కూటమి వాళ్ళు కానీ అందరూ కూడా ఏ ఏరియాలో బూత్లో ప్రతి ఇంటికి వెళ్ళటం, ప్రతి ఇంట్లో కూడా వాళ్ళందరికీ కనపడటం, వాళ్ళకి ఫోటో తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికి 53% అయింది. ఇంకా టైం ఉంది. తప్పకుండా కూడా అందరినీ కలిసే కార్యక్రమం చేస్తున్నాం. మేము ఒకటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ లోకేష్ గారి ఉద్దేశం కానీ ఒకటే, మనం చేసిన పనులు ప్రజలకు దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. పోయినసారి చేసాం, ఈసారి కూడా అదే పద్ధతిలో ఈ 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా నా నోటీస్లో వచ్చిన ఏ సమస్య ఉన్నా కూడా నోట్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేస్తాం. కాబట్టి ఇంటింటికి కానీ లేకపోతే షాపులకు కానీ అన్నిటికీ వెళ్ళి ఉండే సమస్యలు కూడా తెలుసుకొని మనకు ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను ఇవాళ తిరిగిన వాటిల్లో ఎక్కడా కూడా దాదాపు 198% వరకు అందరూ సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు చెప్తే ఎక్కడా కూడా అలాంటిది లేదు. ఇంకా ఎక్కడైనా తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా దాన్ని కరెక్ట్ చేయడానికి నా వంతు నేను చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఒకటి ముఖ్యమైన విషయం మీ ద్వారా ప్రజలకు తెలియపరచాల్సింది కూడా ఉంది. మనకి నెక్స్ట్ మంత్ 150 సంవత్సరాలు, మనకి మున్సిపాలిటీ 150 సంవత్సరాలు దానికి ఒక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. దాంట్లో ఆ భాగంగా అనేక కార్యక్రమాలు కూడా కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నాం. కొన్ని ప్లాంటేషన్ కానీ, కొన్ని పార్కులు కానీ, కొన్ని
ఏదైతే రోడ్స్ కానీ ఇవన్నీ కూడా దాన్ని ప్రారంభించేదాన్ని దానికి శాంక్షన్ చేసి దాన్ని అన్నీ కూడా ఒక రూపురేఖలకు మార్చే విధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే శంకుస్థాపన చేస్తామో అవన్నీ కూడా 6 నెలలు పడతాయి. ఏదైతే ఓపెన్ చేసే ఉన్నాయో ఈ 45 రోజుల్లో అవన్నీ కంప్లీట్ చేసి అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు మన పార్కులు కానీ ఇవన్నీ ప్రతి డివిజన్లో కమ్యూనిటీ హాల్స్ కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఉన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు 4-5 సార్లు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మంత్రి నారాయణ గారిని కలిసిన తర్వాత మనకు కూడా ఫండ్స్ ఈ వీక్లోనే ఫస్ట్ వీక్లోనే వస్తూ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్టర్లు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఇచ్చేసి పూర్తిగా ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అన్నీ కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. కొంతమంది మా దగ్గర ఇంకా సిమెంట్ రోడ్ రాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. పైప్ లైన్లు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ మొదలుపెట్టాం కాబట్టి ఆ పైప్ లైన్ అయిపోగానే సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తే మళ్ళీ పగల కొడతారని చెప్పి దానికోసం సిమెంట్ రోడ్లు పెట్టకుండా డ్రైన్లే పెడుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. కాబట్టి 150 సంవత్సరాలు మనం ఏం చేస్తాం అనేది కూడా ఒక 2-3 రోజుల్లో ఒక పత్రాన్ని అదేవిధంగా పాంప్లెట్ని అదేవిధంగా మనం ఏమేమి నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియపరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు అవినీతి వాళ్ళు వైఎస్ఆర్ మాటలు మనం వినాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాల పాపాలే వాళ్ళని 11 సీట్లకు అంకితం చేశారు. వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు మారరు. వాళ్ళు ఆ నాయకుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అధికారం ఉంటే ఏమో ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడెక్కడ సంపాదిద్దాము ఎక్కడెక్కడ ఇబ్బందులు పెడదాము అవన్నీ కూడా కార్యక్రమాలు చేశారు. ఒక వ్యవస్థను వదిలిపెట్ల ఆ రోజు ఒక కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా చేయటం జరిగింది. ఈరోజు కొత్తగా అయిపోయిన తర్వాత మేము అది చేసాము ఇది చేసాము అని చెప్పేసి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి ఏం చేసామా మనం ఏం చెప్పామా అనేది మాకు అవసరం. ఏదో దొంగ మాటలు చెప్పి డిఎస్సిలో ఇది జరిగింది అవి జరిగింది లేకపోతే ఇంకో దగ్గర మొన్న టొబాకో ఒకసారి మళ్ళీ కావాలని చెప్పి రాష్ట్రోగాలు చేయటం వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారనేది వాళ్ళు విమర్శ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంత మాత్రం పనిచేశారు. ఏదైనా ఒక్కటన్నా ఇదిగో చెప్పుకోదగ్గకి ఇదిగో పోలవరానికి ఇదిగో 10 కోట్లు పెట్టాము లేకపోతే అమరావతికి ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాం ఏదన్నా చెప్పిన పాపాను పోలా. ఈరోజు మళ్ళా కూడా ఇప్పుడు కూడా మార్పు లేకుండా మావిగాని అంటాడు. అంటే ఇంకా కూడా మార్పు లేదు. ఎందుకంటే అతను ఒక సైకో. ఆ సైకోకి మార్పులు అనేది ఉండదు. ఇంకా కూడా అహంకారంగా ఏం చేయాలా అనే ఆలోచన తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలో ఆలోచన తప్పితే నేను ఎందుకు ఓడిపోయాను ఇన్ని సీట్లు ఎందుకు తేడా వచ్చింది అసెంబ్లీలో కూడా కూర్చోవడానికే లేకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చిందా అనేది వాళ్ళు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది తప్పితే ఎదుటివాళ్ళని ఇప్పుడు కూడా మాట్లాడటం ఎదుటివాళ్ళు ఇట్లా అట్లా అంటాం దానివల్ల ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎప్పుడైతే మావిగాని అన్నాడో మావిగానితో అతను పూర్తిగా నాశనం అయిపోయాడు. ఎందుకంటే కొంత పార్ట్ అన్నా ఉండేవాళ్ళు కూడా ఈరోజు అతను మాట్లాడే విధానంలో పూర్తిగా సర్వనాశనం ఇంకా మారలేదనే పరిస్థితి ప్రజలు వచ్చారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ప్రతి దానికి మేము కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎవడో వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతుంటారు దానికి నేను కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నావా ప్రజలకు ఏం చేయాలా లేకపోతే ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నారా మనం ఏం చేస్తే ప్రజలకి బాగుంటుందా అనేది అది నేను చూసుకోవాల్సిన నా బాధ్యత. నేను దానికి కట్టుబడి ఉంటాను తప్పితే ఎవడో పనికి మాలను మాట్లాడే మాటలకన్నిటికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.